హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ దేవుడు సాక్షి. ఒక గ్రామంలో గోవిందప్ప అనే దొంగ ఉండేవాడు. దొంగతనం అతని కులవృత్తి. అతని తండ్రి, తాతలు కూడా దొంగలే. గోవిందప్పకు ఒక చెల్లెలు ఉండేది. ఆమెకు దేవుడు అని ఒక కొడుకు ఉండేవాడు. ఆమె వాణ్ణి దొంగతనం నేర్చుకునేటందుకు గోవిందప్ప వద్దకు పంపింది. దేవుడికి పుట్టుకతోనే దొంగకు కావలసిన లక్షణాలన్నీ ఏర్పడ్డాయి. అందుచేత వాడు మేనమామ శిక్షణలో అతణ్ణి మించిన దొంగగా తయారయ్యాడు. గోవిందప్ప దేవుణ్ణి వెంటబెట్టుకోకుండా దొంగతనానికి బయలుదేరేవాడు కాడు. ఒకసారి గోవిందప్ప దేవుడు కలిసి దొంగతనానికి గాను మరొక గ్రామం వెళ్ళారు. వారు అక్కడికి చేరేసరికి చీకటి పడింది. అక్కడి న్యాయాధికారి శ్రీమంతుడు. ఆ సంగతి తెలిసి వాళ్ళు ఆ న్యాయాధికారి ఇంట దొంగతనం చేద్దామనుకున్నారు. న్యాయాధికారికి పిల్లలు లేరు. ఆయన భార్య తరచూ ఏవో నోములు నోచి ఉపవాసాలుండేవారు. న్యాయాధికారి ప్రతిరోజు చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చేవాడు. ఈ సంగతి తెలిసి గోవిందప్ప, దేవుడు పెందలాడే తమ పని ముగించుకుందామనుకున్నారు. నాకు ఆకలి దహించుకుపోతున్నది. తినటానికి ఏమన్నా దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు దేవుడు. నేను మేడమీదికి వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. నువ్వు ముందు వచ్చినా నేను ముందు వచ్చినా ఈ చెట్టు కింద ఉండాలి, సరేనా అన్నాడు గోవిందప్ప. అతను పైకి వెళ్ళాడు. దేవుడు లోపల ప్రవేశించి దగ్గరగా వేసి ఉన్న తలుపు గడియ పెట్టి ఇల్లిలాగా చప్పుడు చేయకుండా వంటింటి దాకా వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉన్నది. న్యాయాధికారి భార్య కొంగుపరుచుకుని కునుకు తీస్తున్నది. దేవుడి మందిరం ముందు వంటకాలు పెట్టి ఉన్నాయి. సంగతేమంటే ఆనాడు ఏకాదశి. న్యాయాధికారి, ఆయన భార్య రోజంతా ఉపవాసం చేశారు. రాత్రి తినటానికి భార్య పాయసము, పెసరట్టులు చేసి భర్త కోసం ఎదురు చూస్తూ నడుము వాల్చింది. ఉపవాసం చేసి ఉండటాన ఆమెకు ఇట్టే నిద్ర పట్టేసింది. దేవుడు మెల్లిగా వంటకాల వద్ద చేరి పాయసము, పెసరట్లు పూర్తిగా తినేశాడు. ఇంకా ఉంటే తినేవాడే కూడాను. వాడు జన్మలో ఎన్నడూ అలాంటివి తిని ఎరగడు. వాడు వచ్చినట్టే వెళ్ళిపోదామనుకుంటుండగా వీధివాకిలి తలుపు ఎవరో గట్టిగా బాదారు. ఆ చప్పుడుకు నిద్రపోతున్న ఇల్లాలు లేచి వచ్చే వచ్చే అంటూ వెళ్ళిపోయింది. బయటికి జారుకునే అవకాశం లేక దేవుడు వంటింట్లో అటక మీదికి ఎక్కి దాక్కున్నాడు. ఆ వచ్చినవాడు న్యాయాధికారి. ఆకలి దహించుకుపోతుండటం వల్ల ఆయన తిన్నగా వంటింట్లోకి వచ్చి వంట సిద్ధమైందా అని భార్యను అడిగాడు. నీకోసమే చూస్తున్నాను అంటూ ఆమె వచ్చి చూస్తే పాత్రలు ఖాళీగా ఉన్నాయి. న్యాయాధికారి కోపం ఆపుకోలేక, నేను వచ్చిన దాకా ఆగలేక అంతా నువ్వే తినేశావా అన్నాడు భార్యను. నేనా? మీరు తినకుండా నేను ఏనాడన్నా తిన్నానా? నేను తిన్నది లేనిది ఆ దేవుడు చూస్తూనే ఉన్నాడే అన్నదామె. నువ్వు తినకపోతే ఇంకెవరు తింటారు అన్నాడు భర్త. నాకు కాస్త కునుకు పట్టింది. ఆ సమయంలో ఆ దేవుడు తిన్నాడేమో అన్నది భార్య. దేహశుద్ధి చేస్తే గాని నువ్వు నిజం చెప్పవు అని భర్త అవతలికి వెళ్ళి ఒక కర్ర తెచ్చాడు. ఇదంతా చూస్తున్న దేవుడికి న్యాయాధికారి మీద కోపం వచ్చింది. వాడు అటక మీద నుంచి భార్యాభర్తల మధ్యకు దూకి, ఆవిడ నిజమే చెప్పింది, నేనే దేవుణ్ణి, మీ ఇద్దరి ఫలహారము నేనే తినేశాను, ఆవిడ్ని ఎందుకు నిష్కారణంగా కొడతావు అన్నాడు. న్యాయాధికారి తెల్లమొహం వేసి దేవుడికేసి చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో బయటి నుంచి దేవుడు అంటూ చిన్నగా పిలుపు వచ్చింది. వస్తున్నా
అంటూ దేవుడు దర్పంగా బయటికి వెళ్ళిపోయాడు. గోవిందప్ప మేడ మీద ఎంత వెతికినా డబ్బు దొరకలేదు. కొంతసేపటికి అతడికి వంటింట్లో నుంచి గట్టిగా మాటలు వినిపించాయి. దగ్గరికి వచ్చి వింటే దేవుడు అన్న మాట, దేవుడి గొంతు వినిపించాయి. మన మేనల్లుడు ఇంటివారికి దొరికిపోయాడని భయపడి పిలిచి చూశాడు. దేవుడు వస్తున్నాననటం విని గోవిందప్పకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళిద్దరూ తిరిగి పోయేటప్పుడు దేవుడు చేసిందంతా విని, గోవిందప్ప, దొంగ అంటే నువ్వే దొంగవురా, దొంగతనం చేసిందేగాక చేశానని ఘరానాగా ఇంటిల్లిపాదికి చెప్పి వచ్చేశావు అని మెచ్చుకున్నాడు. న్యాయాధికారి భార్యకు వాళ్ళు దొంగలై ఉంటారని తట్టి, పట్టుకోండి పట్టుకోండి, అలా నిలబడతారేం అని హెచ్చరించిన మీదట న్యాయాధికారి బయటకు పరిగెత్తాడు. కానీ అప్పటికే దొంగలు కనుమాటు అయ్యారు. ఇదండి దేవుడు సాక్షి అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. కష్టమైన విద్య అనే కథ విందాం. పూర్వం ఒక రాజు ఆస్థానంలో సమస్త శాస్త్రాలు తెలిసిన మహాపండితుడు ఒకడు ఉండేవాడు. ఒకసారి రాజసభలో విద్యలన్నింటిలోకి కష్టసాధ్యమైనది ఏది అన్న విషయమై చర్చ జరిగింది. ఎవరికి తోచిన విద్య గురించి వారు చెప్పారు. ఆస్థాన పండితుడి మటుకు అన్నింటిలోకి కష్టసాధ్యమైనది చోర విద్య అన్నాడు. ఈ మాట విని రాజుకు కోపం వచ్చింది. అది ఎలా? ఇంకే విద్య సాధించలేని పనికిమాలిన వాళ్లే దొంగతనాలకు పాల్పడతారు. దొంగలలో ప్రతిభావంతులుండటం మనం చూడం అన్నాడు రాజు. మహారాజా, ఏ విషయమైనా అనుభవంలోనే కదా రుజువు కావాలి. మీరు ఎంత విలువలేని వస్తువైనా ఇతరులది దొంగిలించటానికి ప్రయత్నించండి. అప్పుడు తెలిసి వస్తుంది చోర విద్య ఎంత కష్టమో అన్నాడు పండితుడు. అందుకు రాజు ఒప్పుకున్నాడు. తమరు అసలు వేషంలో వెళ్ళినట్టయితే ఎవరైనా ఎంత ధనమైనా సంతోషంగా సమర్పిస్తారు. నిజమైన దొంగ తనను ఎవరూ గుర్తుపట్టడానికి వీలులేని వేషంలో ఇతరులకు తెలియకుండా, వీలైనంత వరకు వారికి పట్టుబడకుండా వారి సొత్తు సంగ్రహిస్తాడు. మీరు కూడా అదే పద్ధతిలో దొంగతనం చెయ్యాలి అన్నాడు ఆస్థాన పండితుడు. రాజు ఇందుకు సమ్మతించాడు. ఆయన తన ముఖానికి ఇంత బొగ్గు పులుముకుని, నల్లబట్టలు ధరించి, చూడటానికి సిసలైన దొంగలాగా తయారై చీకటి రాత్రివేళ దొంగతనానికి బయలుదేరి సంపన్నులుండే ప్రాంతాలకు వెళ్ళాడు. అయితే ఆ ప్రాంతాల అలాంటి ఇళ్లలో ప్రవేశించటం రాజుకు సాధ్యం కాలేదు. కొన్ని ఇళ్లకు బలమైన కవాటాలు బిగించి ఉన్నాయి. మరికొన్ని ఇళ్ల ముందు కాపలా వాళ్ళున్నారు. అన్ని ఇళ్లకు ఎత్తైన ప్రహరీ గోడలున్నాయి. అలాంటి ఇళ్లలోకి ప్రవేశించటం తనకు సాధ్యం కాదని రాజు తెలుసుకున్నాడు. ఆస్థాన పండితుడు తనను పెద్ద దొంగతనం చెయ్యమనలేదు. ఎంత చిన్న వస్తువు దొంగిలించినా తన అభిప్రాయాన్ని మార్చుకుంటానని చెప్పాడు. అందుచేత రాజు ధనికుల ఇళ్ళు విడిచిపెట్టి సాదా జనులుండే ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ ఇళ్ల ద్వారాలు కూడా బంధించే ఉన్నాయి. కానీ ఒక కుమ్మరి ఇంటి ముందు కుండల దొంతర్లు చాలా ఎత్తుగా పేర్చి ఉన్నాయి. ఇంటివాళ్ళు తలుపు గడియ పెట్టుకుని లోపల నిద్రపోతున్నారు. ఆ కుండలలో ఒకటి దొంగిలించి తీసుకుపోతే పండితుడు ఓడిపోతాడు. అయితే దొంతర్లకు ఎగువనున్న కుండ అందదు. అందుచేత రాజు మధ్యలో ఉన్న కుండను తీయబోయాడు. వెంటనే దానికి ఎగువనున్న కుండలు కదిలి రాజు మీద పడ్డాయి. రాజు చతికిలబడిపోయాడు. ఆయన చుట్టూ పగిలిన కుండ పెంకులున్నాయి. కుండలు పడి పగిలిన చప్పుడుకు కుమ్మరి బయటికి వచ్చి జరిగింది చూసి కేకలు పెట్టాడు. చుట్టుపక్కల వాళ్ళు చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న కారణం చేత వాళ్ళు ఆయన్ను చావబాదుతూ, దరిద్రపు గొట్టు వెధవ,
ఏ చెంబో బిందో ఎత్తుకుపోక కుండలను దొంగిలిస్తావా? ఒక్క కుండ కోసం ఇన్ని కుండలు ధ్వంసం చేస్తివే, నీకు దొంగతనం చేయడానికి ఈ బీదవాడి ఇల్లే దొరికిందా అని నానా తిట్లు తిట్టారు. చావు తప్పి కన్నులొట్టబోయినట్టు అయి రాజు తన భవనానికి తిరిగి వెళ్ళి మర్నాడు పండితుడితో, మీరన్న మాటే నిజం, అన్నింటిలోకి కష్టసాధ్యమైనది చోర విద్యే అని ఒప్పుకున్నాడు. ఇదండి కష్టమైన విద్య అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.